హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని డిఎంహెచ్ఓ నరసింహనాయక్, జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ సూర్యచలమయ్య, డాక్టర్ మురళీకృష్ణులు పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ పిఆర్ కాలేజ్ నుంచి ర్యాలీ నిర్వహించారు. పిఆర్ కాలేజ్ నుంచి జిల్లా పరిషత్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం మానవహారం నిర్వహించి ఎయిడ్స్ నియంత్రణకు కృషి చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిడ్స్ అసురక్షిత లైంగిక సంపర్కం ద్వారా, కలుషితమైన సూదులు, సిరంజిల ద్వారా కలుషితమైన రక్తాన్ని మరొకరికి ఎక్కించడం ద్వారా హెచ్ఐవి సోకిన తల్లి నుండి పుట్టబోయే బిడ్డకు రావచ్చని తెలిపారు. వివిధ వ్యాధుల ద్వారా మరణించే వారి గణాంకాల ప్రకారం కన్నా ఎయిడ్స్ వ్యాధి వల్ల మరణించే వారి సంఖ్య చాలా తక్కువని తెలిపారు. ప్రజలలో వైద్య ఆరోగ్య శాఖ, ఎన్జీఓలు కీలకమైన సేవలు అందిస్తున్నాయని, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయని తెలిపారు. లింకు ఏఆర్టీ కేంద్రాలు, సపోర్ట్ కేంద్రాల ద్వారా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాహ్నవి, పిఆర్ కాలేజ్ లెక్చరర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఐసీడీసీని సందర్శించండి, హెచ్ఐవి గురించి తెలుసుకోండి. ఐసీడీసీని సందర్శించండి, ఐసీడీసీని సందర్శించండి, ఐసీడీసీని సందర్శించండి. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మనకి పిఆర్ గ్రౌండ్ నుంచి కాకినాడలో మనం ర్యాలీ ఆర్గనైజ్ చేయడం. మరి మీకు అందరికీ తెలుసు, హెచ్ఐవి ఇన్ఫెక్షన్, ఇది అన్ని ఇన్ఫెక్షన్ లాగే ఇది ఒక ఇన్ఫెక్షన్. దీన్ని మనం టెస్ట్ చేయించుకోవాలి. ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ మన బాడీలో ఉందా లేదా అని ఎవరికైనా డౌట్ ఉంటే ముందుకు వచ్చి టెస్ట్ చేయించుకోవాలి. అలానే రిజల్ట్ తెలుసుకోవాలి. అలానే అందరూ భద్రంగా ఉండాలి, సేఫ్గా ఉండాలి. సో ఇది ఈ సంవత్సరం యొక్క నినాదము. మరి అలానే మనకి ఎవరైతే హెచ్ఐవి పాజిటివ్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎటువంటి అసమానతలకు గురి కాకూడదు. కలిసి తినటం వల్ల, కలిసి తిరగడం వల్ల, కలిసి చదువుకోవడం వల్ల హెచ్ఐవి అనేది సోకదు. కాబట్టి ఎవరైనా పాజిటివ్ పిల్లలు మన దగ్గర ఉన్నట్లయితే వాళ్ళని ఎటువంటి వివక్షకి గురి చేయకూడదు. అలానే ఈరోజు మరి అందరూ కూడా మీ యొక్క పిల్లలు, చదువుకునే పిల్లలు కానీ, అలానే పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా కానీ, డౌట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ముందుకు వచ్చి పరీక్ష చేయించుకోండి. స్టే సేఫ్. థ్యాంక్ యూ ఆల్. 45 ఏళ్లలో 9 లక్షల మందికి పైనే సోకింది. భారతదేశంలో 2023 చివరి నాటికి 25,44,000 మంది ఉన్నారని నాకో చెబుతోంది. మరి భారత జనాభాలో తెలుగు రాష్ట్రాల జనాభా 6% కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 5 లక్షలు. అంటే ప్రతి 5గురు హెచ్ఐవి భారతీయ పేషెంట్లలో ఒకరు తెలుగువారు ఉండటం అనేటువంటిది తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవి వ్యాప్తి ఎంత ఉధృతంగా ఉందనేటువంటిది తెలుస్తోంది. కాబట్టి ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది ముప్పు అనేటువంటిది ఇంకా పొంచి ఉంది. దీని నుంచి ఎవరికి రక్షణ లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఎయిడ్స్ అనేటువంటిది ఏ రకంగా వస్తుంది, దీని నుంచి రక్షణకి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేటువంటిది మనం అందరికీ అవగాహన కల్పించాలి. ఎయిడ్స్ డే రోజున దీని గురించి అవగాహన తెలుసుకుని ప్రతిరోజు కూడా ఈ జబ్బు పట్ల అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ ఎస్ చలమయ్య, డిస్ట్రిక్ట్ లెప్రసీ ఎయిడ్స్ టీబీ ఆఫీసర్, కాకినాడ. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా, అలాగే డిసెంబర్ 1న మనం ప్రతి సంవత్సరం ఎయిడ్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా పబ్లిక్ అవేర్నెస్ పెంచడానికి, అలాగే ఎయిడ్స్ పేషెంట్ల పట్ల వివక్షతను పారద్రోలడానికి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మనకి మొదటగా 1987లో WHO ద్వారా ఇనిషియేట్ చేయబడింది. అలాగే మొదటగా 1988లో మొదటిసారిగా వరల్డ్ ఎయిడ్స్ డేని ప్రారంభించడం జరిగింది.
మొదటగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచం యొక్క అటెన్షన్ని ఎయిడ్స్ వైపు మరల్చడానికి ముఖ్యంగా ఈ వరల్డ్ ఎయిడ్స్ డే అన్నది ప్రపంచవ్యాప్తంగా WHO ద్వారా ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఫేజ్ వైజ్గా ప్రతి సంవత్సరం ఓ థీమ్తో చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం గెట్ టెస్టెడ్ ఫర్ HIV, స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ స్టే సేఫ్. ఇది 2025 వరల్డ్ ఎయిడ్స్ డే థీమ్. మళ్ళీ చెప్తున్నాను, గెట్ టెస్టెడ్ ఫర్ HIV, స్టే ఇన్ఫార్మ్డ్, స్టే సేఫ్. ఇందులో భాగంగా మనం అందరూ ఎయిడ్స్తో బాధపడుతున్న చిల్డ్రన్కి ఈరోజు మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి కలెక్టర్ గారి ద్వారా ఎవ్రీ మంత్ న్యూట్రిషన్ డైట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పలు NGOs కూడా మనకి ఈ ప్రోగ్రాంలో ఆర్గనైజేషన్లో పాల్పంచుకుంటున్నాయి. వాళ్ళకు కూడా మన గవర్నమెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మన మెడికల్ కాలేజ్ నుంచి కూడా పూర్తి తోడ్పాటు మాకు ఉంది. ఇందులో భాగంగా మనం ముఖ్యంగా ఏంటంటే 2030 లోపు మనం పూర్తిగా HIV ఎయిడ్స్ను తగ్గించాలని మన WHO గోల్. ధన్యవాదాలు.